ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం రోజున అన్నదానం స్వీట్ ఆధారటువంటి వచ్చే కుటుంబం కనపరు గ్రామం నుంచి పడకళ్ళ వీరాచారి అల్ఫోన్సరాజు మేరీ సోదరుల యొక్క దంపతులు, వారి యొక్క కుమారుడు తంబి జోసెఫ్, కోడలు జ్యోతి, వారి యొక్క పిల్లలు కుమార్ కౌశిక్, ఈశ్వరాచారి, పవన్ ప్రణీత్, అజయ్, విజయ్, వారి కుటుంబంలో మరణించిన ఈశ్వరన్న ఆమె ఆత్మ నిత్య విశ్రాంతి పొందాలని, ఈ యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా అద్భుత వాలయస్ నిండుగా ఆశీర్వదించాలని, మంచి ఆరోగ్యాలతో శాంతి సమాధానాలతో పాడి పంటలతో సమృద్ధిగా దీవించాలని, వారి యొక్క ప్రముఖ కోరికలన్నీ కూడా నెరవేర్చాలని ప్రత్యేకముగా యొక్క పూజలలో ప్రార్థన చేద్దాం. అదే విధముగా
ఈ యొక్క అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన నిండుగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసిన మీరందరూ కూడా అనేక రకాల కోరికలతో ఆశలతో బాలయేసు చెంతకు వచ్చి ఉన్నారు. అద్భుత బాలయేసు మేమందరిని మీ కుటుంబాలని ప్రత్యేకంగా ఆశీర్వదించాలని, మంచి ఆరోగ్యములు, శాంతి, సమాధానాలు, పాడి పంటలు, వ్యాపార అభివృద్ధి, మీరు కోరికలన్నీ కూడా నెరవేర్చాలని ఈ యొక్క పూజాబలిలో ప్రార్థన చేద్దాం. మరి వచ్చిన పూజ అర్పించే కుటుంబాలని మరి వారి యొక్క పరంపరని నెరవేర్చమని ఈ యొక్క పూజాబలిలో వేడుకుందాం. ఇదిగో సర్వాధికారి ప్రభువు వచ్చుచున్నాడు. తన చేతి యందు రాజ్యాధికారం, శక్తి, సామర్థ్యములను కలిగి వచ్చుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీ సభ ప్రత్యేకంగా ఒక పెద్ద మహోత్సవాన్ని పండుగను కొనియాడుతూ ఉంది. క్రీస్తు సాక్షాత్కార పండుగ. దీనిని ముగ్గురు రాజుల పండుగని కూడా పిలుస్తాం. ఈ యొక్క ముగ్గురు రాజుల పండుగ ప్రతి ఏటా మనం జరుపుకుంటూ ఉన్నాం. దీని యొక్క అర్థం ఆ యొక్క క్రీస్తు ప్రభు సాక్షాత్కారం అనగా ఆయన యొక్క దివ్య దర్శనం మన ప్రతి ఒక్కరిలో, మన కుటుంబాలలో కలగాలని సాక్షాత్తు ఆ యొక్క ముగ్గురు రాజులు అన్యులు, అలాంటి వారికి ఆ యొక్క భగవంతుని యొక్క దర్శనం కలిగింది. వారి ముగ్గురు రాజులైనప్పటికీ మరి ఎక్కడెక్కడ నుంచో ఆ యొక్క నక్షత్రం మనకు చూపరిగా ఆ యొక్క పశువుల పాకలో నుండి ఆ యొక్క బాలయేసుని కనుగొనడానికి ఆ యొక్క ముగ్గురు రాజులు కూడా ఎంతో దూరం ప్రయాణం చేసి ఆ యొక్క బాలయేసు పరుండి ఉన్నటువంటి ఆ యొక్క పశువుల పాక ఆ పైన నక్షత్రం ఎప్పుడైతే ఆగిందో అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అన్యులే అయినప్పటికీ వారిలో విశ్వాసం, నమ్మకం ఎంతో గొప్పది. అందుకే ఆ యొక్క విశ్వాసాన్ని, ఆ యొక్క నమ్మకాన్ని వారు ప్రత్యేకంగా తమ యొక్క కానుకలతో మరి ఆ ప్రభువుని, ఆ యొక్క చిన్నారి బాలయేసుని దర్శించుకొని వస్తూ ఉన్నారు. ఈ యొక్క పండుగ సందర్భంగా మనం 4 విషయాలని గుర్తించాలి. దానిలో మొట్టమొదటిది దేవునితో సహవాసం చేయాలి. మన యొక్క మానవ జీవితం, ముఖ్యంగా కథోలిక క్రైస్తవ జీవితం ఆ యొక్క దేవునికి సమర్పించుకోవాలి. ఆ యొక్క భగవంతుడై ఒక మానవుడిగా ఈ భూలోకములో జన్మించడం, ఇదంతా కూడా తండ్రి చిత్తం ఈ లోకములో నెరవేర్చాలి. ఇదంతా కూడా సర్వ మానవాళి పాప భారాన్ని మోయడానికి ఆయన వచ్చాడు. మానవాళికి విమోచన అనగా రక్షణని కలిగించడం కోసం ఆయన ఈ లోకానికి విచ్చేసి ఉన్నాడు. అందుకే దేవునితో మానవులమైన మనం సహవాసం చేయాలని, ఆయన మనకి ఒక స్నేహితుడిగా, ఒక బంధువుగా, అన్ని ఉన్నటువంటి మరి నిజమైనటువంటి ఆప్తుడుగా మనం ఆయన గుర్తించాలి. ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ చేసుకుంటూ ఉన్నాం. ఏదో క్రిస్మస్ పండుగ వస్తూ ఉంది, హడావుడి చేస్తాం, మరి పండుగ ఘనంగా జరిగిపోతుంది, అంతవరకు కాదు. ఒక క్రిస్మస్ పండుగ వచ్చిందంటే మనలో మార్పు అనేది రావాలి. ఆ యొక్క మార్పు ఆ యొక్క దేవునితో సహవాసం చేస్తే వచ్చేది.
అందుకే మొట్టమొదటిగా ఆ యొక్క భగవంతుడే ఈ లోకానికి వచ్చి మనకు రక్షణ తేవడానికి, మనల్ని పాపం నుండి విముక్తి గావించడానికి చేసి వచ్చాడు. కాబట్టి ఈ సందర్భంలో మనమందరం ఈ లోక రక్షకుడిని మనస్సారా మన యొక్క హృదయాలతో మనస్సులతో ఆయనకు స్వాగతం పలుకుతూ నిజమైనటువంటి స్నేహ బంధాన్ని హృదయపూర్వకముగా ఆయన అందిద్దాం. అది మొదటిది. ఇక రెండవది ఇతరులతో స్నేహ సహవాసం. మొట్టమొదటిది దేవుడితో సహవాసం అని చెప్పుకున్నాం. ఇక ఇతరులు అనగా మన తోటి వారితో మన యొక్క నిజమైనటువంటి స్నేహ సహవాసం ఇది కష్టమే. అయినప్పటికీ కూడా మనం ప్రయత్నం చేయాలి, దాన్ని నెరవేర్చాలి. దేవునితో సహవాసం అంటే ఆయన ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు, విమోచన రక్షణ తేవడానికి వచ్చాడు అని ఒక స్నేహితుడిగా సహవాసం చేస్తూ ఉన్నాం, బానే ఉంది. అయితే మనతోటి వారితో ఎటువంటి సహవాసం మనం చేస్తాం అనేది ఆలోచన చేయాలి. మన యొక్క తోటి వారితో ఇతరులతో సహవాసం అంటే అది కష్టమైంది, భారమైంది. అయినప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా ఇతరుల పట్ల విశాలమైనటువంటి దృక్పథ భావాన్ని కలిగి జీవించాలి. ఇతరుల పట్ల జాలి, దయ, క్షమ ఇలాంటి మంచి సుగుణాలు ఇతరులకు మనం అందించాలి. ఎప్పుడైతే మనం తోటి వారితో ఇతరులతో మన చుట్టుపక్కల మనతో కలిసి పనిచేసి మనతో కలిసి జీవించే వారితో ఇలాంటి లక్షణాలు జీవిస్తాము, అప్పుడు నిజమైనటువంటి స్నేహ సహవాసం మన తోటి వారితో మనం చేసినట్లే. ఇక మూడవది సఖ్యత. ఈ లోకంలో మరి మన యొక్క బంధాలు చెదిరిపోతూ ఉంటాయి, స్నేహాలు మరి కొన్ని విషయాలలో మరి చెడిపోతూ ఉంటాయి. ఇలాంటి సమయంలోనే మనం జాగరూకత వహించాలని, అందుకే మనలో నీతి, నిజాయితీ, అణుకువ, అవగాహన, క్షమాగుణం, సహన, ఓర్పు, దయ, జాలి, కనికరం ఇలాంటి సుగుణాలు అలవర్చుకొని నిజమైనటువంటి సఖ్యత మన తోటి వారితో మనం కలిగి జీవించమని ఈ యొక్క పండుగ, క్రీస్తు సాక్షాత్కార పండుగ మనకి చక్కగా తెలియజేస్తూ ఉంది. ఇక నాలుగవ అంశం శాంతి, సమాధానం. ఇవి లేనిదే అన్నీ ఉన్న వ్యర్థమే. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో నిజమైనటువంటి శాంతి, నిజమైనటువంటి సమాధానం మనకు లభించేది మన యొక్క నిజమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన జీవితం, దివ్య సంసార జీవితం. వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. అది మన యొక్క జీవితాన్ని అన్వయించుకొని ఆ యొక్క వాక్యమే మనం నడిపించాలి. ఆ విధముగా దేవుని యొక్క వాక్యం, ఆ యొక్క వాక్యమే మనం నడిపిస్తే నిజమైనటువంటి శాంతి, నిజమైనటువంటి సమాధానం మనలో దొరుకుతుంది. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్కుపై అనుదినము కూడా ధ్యానం చేయాలి. ఆ యొక్క వాక్యాన్ని మన జీవితాలకి అన్వయించమని పాటించి ఆ విధముగా ఆదర్శవంతమైన జీవితాలు జీవించాలి. ఇవి 4 మనం నిజంగా ఆచరించినట్లయితే మొట్టమొదటిది దేవునితో సహవాసం, రెండవది తోటి వారితో సహవాసం, మూడవది సఖ్యత, నాలుగవది శాంతి, సమాధానం. ఈ 4 కనుక మన జీవితంలో మనం ఆచరించినట్లయితే ఆ యొక్క క్రీస్తు ప్రభు సాక్షాత్కారం కేవలం 3 రాజులకు మాత్రమే కాదు, మనకు కూడా లభించినట్లే. అందుకే ఈ యొక్క పండుగ సందర్భంగా మనం కూడా జాగరూకత వహించి ఆ యొక్క క్రీస్తు సాక్షాత్కారం, ఆ యొక్క దివ్య దర్శనం మన జీవితాలలో కూడా కలగాలని, వెలుగులు నింపాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. మరి ఈనాడు మనం జరుపుకునే పండుగ క్రీస్తు సాక్షాత్కార పండుగ. దీనిని 3 రాజులు అంటాం, 3 రాజుల పండుగ అని పిలుస్తాం. ఆ 3 రాజులు ఎవరెవరు? పేర్లు గుర్తున్నాయా? ఎవరెవరు 3 రాజుల పేర్లు? మెల్కీయోడు. ఇంకొక చెప్పండి, రెండవ రాజు మెల్కీయోడు. నువ్వే చెప్పాడు, బ్రహ్మాండం చెప్పాడు. ఇంకొకటి కస్పార్ రాజు. మూడవది
బల్తజార్. బాగా గుర్తుపెట్టుకోండి. ముగ్గురు రాజుల పండగ మొట్టమొదటిది కస్మాల్ రాజు, రెండవది మెల్కియోరు రాజు, మూడవది బల్తజార్ రాజు. సరే, మొట్టమొదటిది ఎవరు? కస్పాల్. కస్పాల్ అంటే కోశాధికారి, డబ్బు మీద పెద్దన. మరి ముగ్గురు రాజుల్లో ఒకడు బంగారాన్ని తెచ్చాడు. పశువుల పక్కన చూడండి, ఒక రాజు మరి బంగారం మరి మోకరించి బంగారం ఆయన చేతిలో ఉంటుంది. ఆయన కోశాధికారి కస్పాల్ రాజు. రెండవ రాజు మెల్కియోరు రాజు. ఆ యొక్క మెల్కియోరు రాజు మరి నిజంగా ఒక వెలుగు. అంటే ఆ యొక్క మెల్కియో దాని అర్థం ఒక వెలుగు, నిజమైనటువంటి ఆ యొక్క కాంతి, ఆ యొక్క వెలుగు రాజు. నీవు మా రాజువి, నీవే ఈ లోకానికి వెలుగు అని ఆ యొక్క మెల్కియోరు రాజు. ఆ మెల్కియోర్ అంటే వెలుగు రాజు అని అర్థం. మన జీవితానికి, మన కుటుంబ జీవితానికి, సంఘ జీవితానికి, సమాజానికి ఒక వెలుగుగా మెల్కియోర్ అంటే ఒక వెలుగు. మెల్కియోరు రాజు, వెలుగు రాజు. ఇక మూడవ రాజు ఎవరు? బల్తజార్ రాజు. ఈ యొక్క బల్తజార్ అంటే దేవుడు రక్షించెను. ఆ యొక్క బల్తజార్ మరి దేవుడు రక్షణ పొందాడు. ఆ యొక్క దేవుడు మనం రక్షించాడు. మరి నిజమైనటువంటి ఆ యొక్క రక్షణ మనకు వచ్చింది. దేవుడు మనం రక్షించాడు అని. ఈ యొక్క ముగ్గురు రాజులు కూడా, ఒక రాజు ఏమో ఏం తెచ్చాడు? బంగారం. రెండవ రాజు వెలిగే, కానీ సాంబ్రాణి చూపేశాం కదా, సాంబ్రాణి. ఇక మూడవ రాజు పరిమళ ద్రవ్యం. వాళ్ళు సెంటు కూడా పడతారు కదా అందరూ, ఆ యొక్క సెంటు అన్నమాట పరిమళ ద్రవ్యం. బంగారం, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యం. ఈ ముగ్గురు రాజులు పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి. కస్పాల్ రాజు, మెల్కియోరు రాజు, బల్తజార్ రాజు. వాళ్ళ పండుగ ఈ రోజు. ఆ ముగ్గురు రాజులు అన్యులు. అలాంటి రాజులకి ఆ యొక్క క్రీస్తు ప్రభు సాక్షాత్కారం, దివ్య దర్శనం కలిగింది. ఆ యొక్క నక్షత్రం వారిని నడిపించింది. 3 రాజ్యాల నుంచి మరి కొండల మెట్టలు మనం అంతా దాటుకొని ఆ యొక్క పశువుల పాక మీద ఆ యొక్క నక్షత్రం ఆగినప్పుడు ఆ ముగ్గురు రాజులు కూడా ఆ యొక్క చిన్నారి ఆలయేసరి దివ్య దర్శనం చేసుకున్నారు. అటువంటి గొప్ప పండుగ చేసుకుని ఈ యొక్క సమయంలో ఈ యొక్క పండుగ మనకిచ్చే సందేశం కూడా మన జీవితాలలో ఆ యొక్క ముగ్గురు రాజుల వలె ఆ యొక్క దేవుని యొక్క దర్శనం, ఆ యొక్క అద్భుత బాలయేసు యొక్క దర్శనం మనకు కూడా కలిగిందా? ఒకసారి ఆలోచన చేయాలి. మనము కూడా మన జీవితాలలో దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, వింటున్నాం. అయితే అంతవరకే కాదు, దాన్ని పాటించి ఆ యొక్క దేవుని ఆజ్ఞను మన జీవితంలో ఆచరించి ఆ విధముగా మనం మారు మనసు పొంది ఆ యొక్క దేవుని యొక్క వెలుగు మన మీద కూడా ప్రసరించాలని, ఆ యొక్క వెలుగులో మనము కూడా నడవాలని ఈనాటి పండుగ యొక్క సందేశం చాలా అవసరం. అందుకే ఈనాడు మనం జరుపుకునే ముగ్గురు రాజుల పండుగ ఆ యొక్క కస్పాల్ రాజు, మెల్కియోరు రాజు, అదే విధముగా బల్తజార్ రాజు. వారికి ఏ విధముగా దేవుడు దర్శనం కలిగించాడు, ఆ దర్శనం వారికి కలిగిందో మనం అందరూ కూడా ఆ యొక్క దివ్య బాలయేసు దర్శనం భావించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క పూజలో పాల్గొనే ముందుగా ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. నా యొక్క వ్యక్తిగత జీవితం, నా యొక్క గత జీవితం, నా యొక్క ప్రస్తుత జీవితం ఏ విధంగా ఉంది ఒక్కసారి ఆలోచన చేసి, ఒకవేళ స్నేహానికి దగ్గరగా ఉండి దేవునికి దూరంగా ఉన్నట్లయితే తక్షణమే మార్చమని, మనం చేసిన పాపాలు, మరిచిపోయిన పాపాలు అన్నింటినీ కూడా భగవంతుడు క్షమించమని ఈ యొక్క పూజలో పశ్చాత్తాపపడదాం. అనంత ప్రేమలో
ప్రేమల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితములకు చేర్చుదురుగాక. Gloria, 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 Gloria. Shanti, Shanti, Shanti.
నీవు ఈ దినము సకల జాతి జనులకు ఒక నక్షత్రము ద్వారా మీ ఏకైక కుమారుని వెల్లడి చేసినవి. ప్రేమామయుడు సర్వశక్తిమంతుడునైన మీ కుమారుడు మాకు ఉన్నాడని దృఢముగా నమ్ముకున్న మాకు మీ మహత్యము కలిగించు భాగ్యమును అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. ప్రభువు తేజస్సు నీపై వెలుగొనుచున్నది. యెరూషలేమా లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభువు తేజస్సు నీపై వెలుగొనుచున్నది. ధరణిని చీకట్లావరించి ఉన్న జాతులను తమస్సు కప్పియున్న నీపై ప్రభువు ఉదయించును. ఆయన కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ వెలుగునొద్దకు వచ్చును. రాజులు కాంతివంతమైన నీ అభ్యుదయమును చూడవద్దురు. కన్నులెత్తి నలువైపులా పరికించి చూడును. జనులు ప్రోవై నీ చెంతకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూర ప్రాంతముల నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందు వలె మోసుకొని వచ్చుచున్నారు. ఆ దృశ్యము కాంచి నీవు సంతసముతో మరయదు. నీ హృదయము ఆనందముతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును. జాతుల సొత్తు నీ కడకు వచ్చును. ఇది ప్రభువు వాక్కు. దేవా నీ కీర్తన పాడెదను. దేవా నీ కీర్తన పాడెదను. పనుని పండిత చేసి మనసుని సితార చేసి పనుని పండిత చేసి మనసుని సితార చేసి దేవుని నే పాడిన దేవుని నే పాడిన నీవే వందాలుగా నీవా నీకే పాడినను నీవా నీకే పాడినను. కార్యములెంతో ఘనమైనవి, నీ పరమపదములెంతో మధురము. నీ కార్యములెంతో ఘనమైనవి, నీ పరమపదములెంతో మధురము. నీ ఆలోచనలెంతో గొప్పైనవి, నీ ఆలోచనలెంతో గొప్పైనవి, నీ ఉనికి ఎంతో ఘనమైనది. దేవా నీ కీర్తన పాడెదను. దేవా నీ కీర్తన పాడెదను. ఆత్మతో
విడుదలతో పాటు దేవుని దీవెనలో పాలు లభిస్తున్నది. రెండవ పట్టణం పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2-3 వచనములు మరియు 5-6 వచనములు. సహోదరులారా, మీ మేలు కొరకై అనుగ్రహం పూర్వకమైన ఈ పని దేవుడు నాకు అప్పగించినని మీరు నిశ్చయముగా వినియుందురు. దేవుడు తన దైవదర్శనాన్ని బహిరంగంగా చేసి నాకు తెలియపరచదు. దీనిని గూర్చి నేను సంగ్రహంగా వ్రాసాను. గతమున మానవులకును ఈ పరమ రహస్యమును తెలుపబడలేదు. కానీ నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రమగు అపోస్తులకును ప్రవర్తకును దీనిని తెలియజేసింది. అనగా సువార్త వలన అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనతో పాలు లభించదు. వారును ఈ శరీరం యొక్క అవసరం లేదు. క్రీస్తు ద్వారా దేవుడు చేసిన వాగ్దానంలో వారు భాగస్థులు. ఇది ఆ పరమ రహస్యం. ఇది ప్రభువు బహుళమైనది ఈ శుభవచనం, తోరణికి బహుమానం ఈ వచనం. బహుళమైనది ఈ శుభవచనం, తోరణికి బహుమానం ఈ వచనం. దేవా ఆలకింతును నీ శుభవేళ, దేవా ఆలకింతును నీ శుభవేళ. నీ శుభవచనం, నీ ప్రియవచనం, నీ శుభవచనం, నీ ప్రియవచనం. ముదముతో మనసారా, ముదముతో మనసారా. హల్లెలూయా, 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 प्रभु मीतो बडगागा पुनीत मत्तय राసిన సువిశేషములోని భాగము. ప్రభువా, నీవు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము
1వ వచనం నుండి 12వ వచనం వరకు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు. హేరోదు రాజు పరిపాలన కాలమున యూదయ సీమ యందు బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రము తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అనేది. ఇది విని హేరోదు రాజు యెరూషలేము నగరవాసులందరూ కలత చెందిరి. అంతట రాజు ప్రజల ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరిచి, క్రీస్తు ఎచ్చట జన్మించును అని ప్రశ్నించాను. యూదయ సీమ యందు బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చారు. యూదయ సీమ యందు బెత్లెహేమా, నీవు యూదయ పాలకులను ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఏలయనా నా ఇశ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసి ఉండెను. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయుడు. నేను వెళ్ళి అతనిని ఆరాధించెదను అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయేది. అదిగో తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శనే ఆ శిశువు ఉన్న స్థలముపైకి వచ్చి నిలిచారు. వారు నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించిరి. అంతటా వారు ఆ గృహమును ప్రవేశించి తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హేరోదు చెట్టుకు మరణ పోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయింది. ఇది ప్రభు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, క్రీస్తు